సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయపు వివరణ. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయపు వివరణ. మొదటి వచనం చూసుకున్నట్లయితే, అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇక్కడ అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి ఎక్కడికి వచ్చాడంట? యాబేష్ గిలాదుకి ఎదురుగా దిగాడంట. యాబేష్ గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ భయపడి ఈ నాహాషుతో ఏమన్నారంట? మేము నీకు సేవ చేయదుము అయ్యా, మేము నాహాషు గారు, మేము నీకు సేవ చేస్తాం, మీ దాసులు మేము, కాబట్టి మాతో నిబంధన చేయి, మీకు సేవ చేస్తామని చెప్పేసి యాబేష్ గిలాదు వారు నాహాషుతో అనినప్పుడు అతడు ఏమన్నాడో చూసినట్లయితే, నేను మీతో నిబంధన చేయను, కానీ నేనేం చేస్తానంటే, 2వ వచనం, ఇశ్రాయేలు అందరి మీదికి నింద తెచ్చునట్లు మీరందరి కుడి కన్నులను ఓడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు అన్నాడు అనమాట. ఆ నిబంధన చేయను కానీ ఇంకో నిబంధన చేస్తా. అదేం నిబంధన అంటే, మీ అందరి కుడి కన్నులు ఓడబీగుతానని మీతో నిబంధన చేస్తున్నాను అన్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు అందరి మీదికి నింద తెచ్చినట్లు నేను ఈ పని చేస్తానంటున్నాడు. మీ అందరి కుడి కన్నులు నేను ఓడబీగుతాను, దీంతోనే మీతో నిబంధన చేస్తాను, ఇలా చేస్తానని మీతో నిబంధన చేస్తాను, అంతేగాని మీరు నాకు దాసులు అవుతారని, మీరు నాకు సేవ చేస్తారని మీతో నిబంధన నేను చేయను అని చెప్పేసి యాబేష్ గిలాదు వారితో అమ్మోనీయుడైన నాహాషు పలికినప్పుడు వారు ఏం చేశారన్నట్లే చూసినట్లయితే, యాబేష్ వారి పెద్దలతో చెప్పగా, ఈ మాటలు ఎవరితో చెప్పాడు? ఈ నాహాషు అని చూస్తే యాబేష్ గిలాదు పెద్దలతో చెప్పాడు ఈ మాట. చెప్పగా వారు ఏం చేశారంటే, మేము ఇశ్రాయేలుల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మను మేము నీకు అప్పగించుకొనేదమనిరి. సరే, నువ్వు చెప్పావు కదా, మేము మీకు దాసులుగా ఉంటాం, మీకు ఇష్టం లేదు కాబట్టి, మీరు మాకు హాని చేయాలనుకుంటున్నారు, మా కుడి కన్నులు ఓడబీకాలనుకుంటున్నారు కాబట్టి మేమేం చేస్తామంటే, ఇశ్రాయేల్లో సరిహద్దులు ఉన్నాయి కదా, ఆ సరిహద్దులన్నిటికీ మేము వర్తమానం పంపిస్తాం, దూతలతో పంపించి మాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా, మా పక్షాన మమ్మల్ని ఎవరైనా రక్షిస్తారా అని మేము ఇశ్రాయేలుతో చెప్పినప్పుడు వాళ్ళు మమ్మల్ని రక్షించటానికి, వాళ్ళతో మేము ఈ విషయాన్ని చెప్పటానికి, మమ్మల్ని ఎవరైనా రక్షిస్తారో లేదో చూడటానికి మాకు 7 రోజులు గడివి, ఆ 7 రోజుల్లో మమ్మల్ని రక్షించేయటానికి ఇశ్రాయేలులో ఎవరు రాకపోతే అప్పుడు మా సొంతగా మేమే వచ్చి నీకు సరెండర్ అయిపోతాం, అప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమైనా చేయండి అని చెప్పేసి యాబేష్ గిలాదు వారు ఈ నాహాషుతో చెప్పటం అనేది జరిగింది. 4వ వచనం చూస్తున్నట్లయితే, దూతలను పంపించారు. యాబేష్ గిలాదు పెద్దలు దూతలను పంపించారు. ఎక్కడికి పంపించారు? ఆ దూతలు వచ్చి ఇశ్రాయేల్ దగ్గరకు పంపించారు యాబేష్ గిలాదు పెద్దలు. ఆ దూతలు వచ్చి ఎక్కడికి వచ్చారంటే, సౌలు గిబియాకు వచ్చారంట. అంటే సౌలు ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకించబడ్డాడు కదా సౌలు. ఆ సౌలు అంటే రాజు దగ్గరకు వచ్చాడు, రాజు ఉండే ప్రదేశానికి వచ్చాడనమాట. రాజు ఎక్కడున్నాడు అంటే గిబియాలో ఉన్నాడు. సౌలు గిబియాకు వచ్చి ఆ దూతలు జనులకు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులందరిని బిగ్గరగా ఏడ్చిరి. ఏం చేశారంట? యాబేష్ గిలాదు దూతలు వచ్చేసి ఫస్ట్ రాజు ఉన్నటువంటి గిబియాకు వచ్చి, అయ్యా, అమ్మోనీయుడైన నాహాషు మాతో యుద్ధం చేయటానికి అంటే మాకు ఎదురుగా వచ్చాడు, యాబేష్ గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు మేమేం చేసామంటే, అయ్యా, మేము నీకు సేవ చేస్తాం, మాతో నిబంధన చేయి నాహాషు గారు అని అడిగితే అతను ఏమన్నాడంటే, మీతో నిబంధన చేయను, కానీ వేరే నిబంధన చేస్తా. అదేంటంటే, ఇశ్రాయేల్ మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులు మేము ఓడబీగుతానని మీతో నిబంధన చేస్తానని చెప్పాడు. అప్పుడు మేమేం చేసామంటే, మాకు ఒక వారం రోజులు గడువు అయ్యా, మేము వెళ్ళి
ఇశ్రాయేల్ సరిహద్దులోకి వెళ్ళి మమ్మల్ని ఎవరైనా రక్షిస్తారేమో అడుగుతాము. మమ్మల్ని ఎవరు రక్షించని పక్షంలో మేమే ఆ వారం రోజులు గడువు తర్వాత మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటాం, నీకు మీ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని ఏమైనా చేసుకో అని చెప్పేసి మేము చెప్పాము అని ఇశ్రాయేల్ అందరికీ ఈ విషయం చెప్పగానే, జనులందరికీ చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే బిగ్గరగా ఏడ్చారంట. అంటే ఎందుకు ఏడ్చారు అంటే అది సామాన్యమైన విషయం అనేది కాదు కదండి, అంత భయంకరం అండి. అంటే యాబేష్గిలాదు వారి ప్రజల్లో అన్నటువంటి కుడి కన్నులని ఓడబీగితే ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అమ్మోనీయుడని నాహాషు ఎంత భయంకరుడు ఇక్కడ అర్థమవుతుంది కదా. కాబట్టి ఎంత భయంకర